జాన్వీ కపూర్ బాలీవుడ్ లో పెద్ద హిట్ కోసం ఎంతగా కష్టపడుతున్నా ఇంకా ఆమెకు సక్సెస్ దొరకలేదు. మంచి పెర్ఫార్మెన్స్ కి అవకాశం ఉన్న సినిమాలు ఎంచుకున్నా ఎక్కువగా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అవుతున్నాయి. తాజాగా సిద్ధార్థ్ మల్హోత్రాతో చేసిన పరం సుందరి కూడా పెద్ద బ్రేక్ ఇస్తుందని అనుకున్నారు. కానీ ఈ సినిమా కూడా నిరాశపరిచింది. కథలో పరం అనే యువకుడు ఒక యాప్ క్రియేట్ చేస్తాడు. అది మనుషులకి జీవిత భాగస్వాములను మ్యాచ్ చేస్తుంది. యాప్ డెమో ఇస్తూ అతనికి కేరళలో ఒక అమ్మాయిపై ప్రేమ కలుగుతుంది. కానీ ఆమెకు అప్పటికే నిశ్చితార్థం అయిపోయిందని తెలిసిపోతుంది. తర్వాత వచ్చే ట్రాక్ పూర్తిగా ఊహించదగినది. పాత తరహా కథనం, బలహీనమైన కామెడీ, మళ్లీ వాడిన కథ ఇవన్నీ సినిమాను బోరింగ్ గా మార్చేశాయి. జాన్వీ మాత్రం మలయాళీ అమ్మాయి పాత్రలో బాగా నటించింది. కానీ ఆమె కృషి వృధా అయ్యింది. సిద్ధార్థ్ కూడా రొటీన్ రోల్లో కొత్తదనం లేకుండా కనిపించాడు. సచిన్ జిగిర్ మ్యూజిక్ బాగానే ఉన్నా సినిమా ఫెయిల్ అవ్వకుండా నిలబెట్టలేకపోయింది. మొత్తానికి పరం సుందరి ఎంటర్టైన్ చేయడం కంటే ఓపిక పరీక్షించే సినిమా అయింది. అందుకే చాలా మంది ఇప్పుడు జాన్వీ బాగా రాణించిన తెలుగు సినిమాలపై ఫోకస్ చేయాలని, బాలీవుడ్ లో అనిశ్చితే వెంబడించొద్దని కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.